సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన 3 సినిమాలు గేమ్ చేంజర్, డాకు మహారాజ్, అలాగే వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఒకటి వచ్చింది, ఇంకా 2 రావాల్సి ఉంది. ఇంకోటి రేపు, ఇంకోటి ఎల్లుండి, అవతల నుండి రాబోతుంది. అండ్ దీంతో పాటుగా 4 సినిమాలు అని చెప్పుకోవాలి, ఎందుకంటే పుష్ప కూడా ఉంది. పుష్ప రిలీజ్ 11th అని పెట్టుకున్నారు, అంటే అడిషనల్ ఒక 20 minutes యాడ్ చేసి. కానీ అది ఇవాళ రిలీజ్ అవ్వలేదు. ఫ్యాన్స్ అందరూ కూడా నిరుత్సాహపడ్డారు. ఎందుకు రిలీజ్ అవ్వలేదు అంటే దానికంటే ఒక రీజన్ ఉంది. ఏదేమైనా సరే ఒక బిజినెస్ పర్సన్స్ అంటే చాలా మంది అంటున్నారు ఆ గేమ్ చేంజర్ కోసం అని చెప్పేసి దీని ఏదో రిలీజ్ పోస్ట్పోన్ చేశారు అని. 17కి పోస్ట్పోన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయితే దానికి సంబంధించి కొన్ని థియేటర్లు రిజర్వ్ చేస్తారు ఆల్రెడీ. ఆ రిజర్వ్ చేసిన థియేటర్లు గురువారం వరకు వీళ్ళతోనే ఉంటాయి, సినిమా ఆడినా ఆడకపోయినా అఫీషియల్గా. కొంతమంది వేరే షోస్ వేసుకుంటారు, ఆ తర్వాత సంగతి, వేరే సినిమాలు వేసుకుంటారు, ఆ తర్వాత సంగతి, వాళ్ళ లాభం కోసం. బట్ అఫీషియల్గా రిలీజ్ అనేది ప్రకటించుకుంటే వేస్ట్. అదేదో నెక్స్ట్ వీక్కి రిలీజ్ డేట్ ప్రకటించుకుంటే అన్ని ఒకవేళ ఈ సంక్రాంతి సినిమాలన్నిటికీ ఖాళీ అయిన థియేటర్స్, ఇన్ కేస్ ఏమైనా కొన్ని అటు ఇటు అయిన థియేటర్స్ ఉంటే అడిషనల్గా దీనికి జమ అవుతూ ఉంటాయి. దీంతో వీళ్ళ మైలురాయి 2000 CR ఏదైతే రీచ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్న పెద్ద విషయం కాదు, ఇంకా త్వరగా రీచ్ అవుతారు. ఇంకా 2500 CR కూడా వీళ్ళు పరుగులు తీసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా సరే బిజినెస్ పర్సన్స్ అలాగే ఆలోచిస్తారు. వీళ్ళు కూడా పుష్ప విషయంలో అలాగే ఆలోచించారు. పుష్ప పోస్ట్పోన్, గేమ్ చేంజర్కి భయపడి పోస్ట్పోన్ చేసిన దానికి కొంతమంది, చిరంజీవి గారు వచ్చి రిక్వెస్ట్ చేయడం వల్ల అయ్యో బాబు మా అబ్బాయి సినిమా ఉంది మీరు తీసుకోండి అంటే ఇది పోస్ట్పోన్ చేశారని ఇంకొంతమంది. ఇలాంటి వాదనలన్నీ నమ్మాల్సిన అవసరం ఏం లేదు. గేమ్ చేంజర్ కారణంగా పుష్పకి ఒరిగిందేం లేదు. ఈ సినిమా పుష్ప 2 రిలీజ్ అనేది చాలా నీట్గా హ్యాపీగా 11వ తేదీ రావాల్సిన సినిమా 17వ తేదీకి పోస్ట్పోన్ అయింది. 17వ తారీఖున మనం పుష్పలో ఏదైతే అడిషనల్ సీన్స్ యాడ్ చేశారో ఆ కొత్త ప్రపంచాన్ని మళ్ళీ చూడబోతున్నాం. అండ్ పుష్ప ఈజ్ అన్ ఆల్ టైమ్ రికార్డ్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, తెలుగు సినిమా బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత ఎలాగైతే ఉందో పాన్ ఇండియా తెలుగు సినిమా పుష్పకి ముందు, పుష్ప తర్వాత అని చెప్పుకునే రేంజ్లో ఉంటుంది అని ఇప్పుడు అదే జరిగింది. అండ్ ఆబ్వియస్లీ 2000 CRకి జస్ట్ కొంచెం కాసింత అటు ఇటు తేడాలో ఉంది. అండ్ ఇంకా ఈ ప్రపంచం కొనసాగుతూనే ఉంటుంది. నన్ను అడిగితే ఈ January 26 లోపు అటు ఇటుగా 50 రోజుల వేడుక కూడా వీళ్ళు చాలా గ్రాండ్గా చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.